నలుగురు దొంగలు కలిసి ఒక సద్బ్రాహ్మణుడి దగ్గర ఒక మేకను గుంజేయటానికి ప్రయత్నం చేసి విజయం సాధించారు. ఇది పాతకం. కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో నలుగురే కాదు, 40 మంది వచ్చినా, 400 మంది వచ్చినా కానీ ఈయన నిర్ణయాన్ని మార్చలేరు. ఈయన ఏదైతే నమ్ముతాడో ఇది మంచిది ప్రజలకి, సమాజానికి, మన రాష్ట్రానికి, మన దేశానికి అని ఏదైతే నమ్ముతాడో దాన్ని మానవ మాతృలెవ్వరూ కూడా ఆయన దృష్టిని మరల్చలేరు. అదే ఒక విధంగా ఆంధ్రప్రదేశ్ అదృష్టం. చూడండి, ఈ కూటమిలో చిట్ట చివరికి షర్మిల మాత్రమే కాదు, సునీత, దస్తగిరి వీళ్ళందరూ జాయిన్ అయిపోయారు. మొన్నటికి మొన్న ఆ కూనీకూరు దస్తగిరి మాట్లాడుతున్నాడు, ఈయన ప్రభుత్వం ఈసారి రాకూడదు, అందరూ ఓడించాలని ఆడు పిలిపిస్తున్నాడు. వాట్ యు వండర్. ఒక క్రిమినల్ ఒక రాజకీయ నాయకుడిని అంగాంగాల్ని ఏ విధంగా విచ్ఛేదించి చంపాడో కళాత్మక రూపంలో వివరించిన వాడిని ఆ హతుడి కూతురే ఆయన మీద ఎక్కడ లేని ప్రేమ, గౌరవం వలకబోస్తాం. ఎందుకని మనం చూసుకున్నట్టయితే ఎందుకని వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఇంతమందిని కాదనుకుని, సమాజంలో తమ కులం వలన కాదనుకుని, తమ చుట్టాలని కాదనుకుని, తనకు తెలిసిన వాళ్ళని కాదనుకుని ఎందుకని ఇంత మొండిగా ఉన్నాడు వీళ్ళందరికీ వ్యతిరేకంగా అంటే అది నిజం యొక్క బలం. సత్యమేవ జయతే అనే దాని మీద పూర్తిగా నమ్మాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా చేస్తాడు. లేకపోతే షర్మిల, సునీత, దస్తగిరి, టీడీపీ, జనసేన, బీజేపీ అంటే ఏదో జెండాలో కాదు కదా, దాంట్లో ఉండే మనుషులు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ఎవరున్నారు? వాళ్ళ మనం తీసుకోవాలి. ఇంకా కమ్యూనిస్టులు, ఇంకా మిగిలిన కొన్ని ఎన్జిఓస్, కొన్ని వ్యవస్థల్లో కొంతమంది, లోకసత్తా లాంటి పనికిమాలిన పార్టీలు పెట్టి ప్రజలకు ఏమీ సేవ చేయలేకపోయిన వాళ్ళు, వీళ్ళందరూ ఒకటవుతున్నారు. వీళ్ళెవ్వరి మూలంగానైనా సమాజం కానీ ఎవరైనా బాగుపడ్డారా? బాగుపడింది ఎవరంటే ఆ బ్రోకర్లు మాత్రం బాగుపడ్డారు. రాజకీయం ద్వారా లబ్ధి పొందుదాం అనుకున్నారు మాత్రం బాగుపడ్డారు. మేమేదో ఐపీఎస్ చదివాము, ఐఏఎస్ చదివాము, మేము తెలియగలము ఉంటే ఉండొచ్చు, తెలియగలరు, ఖచ్చితంగా ఇంటెలిజెంట్ వాళ్ళు అవుతారు ఐఏఎస్. కానీ ఆ తెలివి క్రమ మార్గంలో కాకుండా దుష్ట మార్గంలోకి వెళ్ళింది, దుర్మార్గంలోకి వెళ్ళిపోయింది అనుకోండి. దానికి మన జయప్రకాష్ నారాయణ కూడా కారణంగా ఉదాహరణకి. లేకపోతే ఆ వ్యక్తికి ఈ రోజున అన్ని లక్షల పింఛన్ తీసుకుంటూ ఈ రోజు ఏదో నీతులు బోధిస్తుంటే ఎవరికి తెలియదా ఆయన యొక్క నీచపు ఆలోచన? మంచిని ఎప్పుడు ప్రోత్సహించలేదు ఆయన. ఎంతసేపు ముసుగేసు తిరిగాడు ఎన్ని రోజులు. ఈ రోజున ముసుగు బయటపడిపోయింది. తప్పలా. ఎందుకంటే చావో రేవో చంద్రబాబు నాయుడు గెలవకపోతే వీళ్ళందరి కూటమి వేస్ట్. కాబట్టి చంద్రబాబు నాయుడు ఏ విధంగానైనా గెలిపించాలి, ఎంతమందినైనా తీసుకురావాలా, ఎంతమందినైనా తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా మాట్లాడించాలి, తిట్టించాలా. కళ్ళకు ఎదురుగుండా అభివృద్ధి కనపడుతున్నా కానీ అది ఏమి అభివృద్ధి శూన్యం అని చెప్పాలి. ఆ నలుగురు దొంగల మాదిరిగా. కానీ ఈ దొంగల గురించి ప్రజలందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్లో ఉండే సమాజానికి అందరికీ తెలుసు వీళ్ళు ఏమేం చేశారు వీళ్ళ హయాం. జయప్రకాష్ ఎంత దొంగగా ప్రవర్తించాడు. ఎన్టీ రామారావు కూలటానికి చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కైన జయప్రకాష్ కదా. ఎన్టీ రామారావుని అసెంబ్లీకి వెళ్లకుండా చేసింది జయప్రకాష్ కదా.
నేనేదో జయప్రకాష్ అంటే ఆ పాతకాలం జయప్రకాశం గుర్తుపెట్టుకుంటారు అనేదో భుజాలెగరేసుకుంటున్నాడు. పేరులో ఏముంటుంది? నారాయణ అని పేరు పెట్టుకున్న వాళ్ళు పరమ దరిద్రులు ఉన్నారు. కాబట్టి పేరు పెట్టుకున్నంత మాత్రం గొప్ప కాదు. నీ నీచ స్వభావం బయటపడింది. అసలు ఈయనకనే రామోజీరావుకి ఎప్పటి నుంచో ఉంది కనెక్షన్. ఆయన చంద్రబాబు నాయుడు గనక దిగజారిపోతే, గెలవలేకపోతే ఆల్టర్నేట్ గా ఒకటి కావాలని చెప్పి ఈయన పట్టుకొచ్చాడు. ఈ క్యాండిడేట్ ఈయన మహా తెలియగలడు. ఈయనకి రాజకీయం తెలీదు, ప్రజలు పెట్ట గౌరవం లేదు. ఒక్కసారి గెలిపించిన ఒక్కసారి అదేనా మిగిలిన వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు మిగిలిన వాళ్ళందరూ కలిసి ఈయన సపోర్ట్ చేస్తే ముక్కుకుంటా గెలిచాడు కుక్కటిపల్లిలో. మళ్ళా రాజకీయం వైపు చూడకుండా రాజకీయం జెండానే పీకి పడేశాడు. ఈయన ప్రజల గురించి మాట్లాడతాడు, సమాజం గురించి మాట్లాడతాడు. అంటే ప్రజలందరూ తెలివి తక్కువ వల్ల వాళ్ళకి ఎవరికి ఓటేయాలో తెలియదా? తెలుసుకున్నారు కాబట్టి నిన్ను చెదరించి దూరంగా పెట్టారు. ఇలాంటి మనస్తత్వం చదువుకున్న వాళ్ళకి తెలియదు, ఆలస్యంగా తెలిసిందేమో కానీ ప్రజలు ఎప్పుడూ గ్రహించారు. అందుకనే నిన్ను వేస్ట్ పేపర్ బాస్కెట్లో ఇసిరేశారు. నువ్వు తెలియగలను నీకు నువ్వు చెప్పుకుంటే ఎట్లా? కాబట్టి ప్రజలు ఈ రోజున విమర్శించిన వాళ్ళు ఎవరున్నారు? ఆలోచన పరులందరూ కూడా జయప్రకాశ్ విమర్శిస్తున్నారు. ఇతను దొంగని, డబ్బు మనిషి అని, చంద్రబాబు నాయుడు ఒత్తిడికి లొంగిపోయాడని. ఆ రోజున కేటీఆర్ మనుషులు ఈయన అసెంబ్లీలోనే దేహశుద్ధి చేశారు, ఒక ఐఏఎస్ ఆఫీసర్. కాబట్టి ఈ గ్యాంగ్ అంతా దొంగ గ్యాంగ్. అంటే ఈయన గురించి ఎందుకు చెప్తున్నామంటే ఈయన ఏదో తెలియగలడని కొంతమంది అనుకుంటున్నారు కాబట్టి. ఈ దొంగలందరినీ పోగేసి ఈ రోజున చంద్రబాబు నాయుడు మామూలుగా ఉండే వాళ్ళని కూడా దొంగలుగా తయారు చేసి, లేబులేసి, ముద్రేసి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా మాట్లాడిస్తూ ఉన్నాడు. వైసీపీ నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా వాళ్ళు దొంగతనం చేయడానికి కుదరట్లేదు కాబట్టి వెళ్ళినట్టుగా కనిపిస్తా ఉంది ఈ రోజున చూస్తాం. అయితే ప్రజాసేవ చేయదలుచుకున్న వాళ్ళు, రాజకీయంలో ప్రజలకు దగ్గరగా ఉండవలసిన వాళ్ళు అహంకారాన్ని అడ్డుపెట్టి ప్రజలకు సేవ చేస్తున్న ప్రభుత్వం నుంచి ఎందుకు వెళ్ళిపోతారు? వాళ్ళ ఈగోయిజం ముఖ్యం కాదు ఇక్కడ. ప్రజలకి నువ్వు ప్రజల సేవ కోసం నువ్వు ఏమైనా చేయాలి. నీకు ఈగోయిజం ఏంది? ఒకసారి గెలిచిన తర్వాత నాయకుడిని ఫాలో అవ్వాలా? నాయకుడిని ఫాలో అవ్వకుండా సొంత తెలుగు వెళ్ళాలంటే ఈ రోజున ఏమవుతుందో చూస్తాం. వీళ్ళందరూ బయటికి వెళ్ళిన అందరి అడ్రస్లు ఉంటాయో ఉండవు రేపొద్దున. ఏదో మా తాతల నేతలు తాగారు, మా తాతలు గొప్పవాళ్ళు, రాజకీయ నాయకులు, మేము పెద్దరెడ్లు. ప్రజలకు కావాల్సింది అది కాదు కదా. కాబట్టి ప్రజలకు ఏం కావాలో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చూస్తున్నాడు. కాబట్టి వీళ్ళందరూ ఒకటైనా, ఇన్ని పార్టీలు, ఇన్ని దుష్ట శక్తులు, ఇంత డ్రగ్ ఎడిక్ట్లు, డ్రగ్ వ్యాపారస్తులతో సహా జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి కళ్ళకు ఎన్నో చంద్రబాబుని చేసిన దానికి అసలు సాంపత్యం లేకుండా చంద్రబాబు ఒకటి చేస్తే ఈయన 10 చేస్తున్నాడు. మొత్తం పోర్ట్ అంతా డెవలప్ అవుతుంది. హ్యూమన్ రిసోర్సెస్కి అసలు బ్రహ్మాండమైన ఫౌండేషన్ పడింది, ఎదురులేదు. ఇంతటి అభివృద్ధి కనపడతా ఉంటే ఒక ఇటుక పెట్టలేదని మాట్లాడుతున్నారంటే అంటే వాళ్ళకి అసత్యం మీద అంతటి మక్కువ. అసత్యం మీదనే మేము గెలవగలం, అసత్యమే ఫౌండేషన్ అని అనుకుంటున్నప్పుడు వాళ్ళు నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు ఈ విధంగా. అంటే ఏమి కళ్ళకు కనపడినట్టు విలేజెస్లో ఆర్బీకేల దగ్గర నుంచి, విలేజ్ క్లినిక్ల దగ్గర నుంచి, సచివాలయాల దగ్గర నుంచి అన్నీ కనపడుతున్నా కానీ ఒక ఇటుక పెట్టలేదని అంటున్నారంటే ఎంతకు తెగించారో వీళ్ళు అర్థమవుతా ఉంది. ఈ తెగింపుని ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎందుకు తెగించారు, ఎవరి కోసం ఈ విధంగా చేస్తున్నారు, ఇదంతా తెలుసుకుంటే నిర్ణయం చాలా ఈజీ అయిపోద్ది. ప్రజలకు ఆల్రెడీ తెలుసు. కొంతమంది మేధావులు తెలియకపోవచ్చు, మేధావులు అనుకునే వాళ్ళు, కానీ మేధావులు కంగారు పడాల్సింది ఏమీ లేదు. ప్రజలకు అందరికీ తెలుసు. ప్రజలు సరైన నిర్ణయం తీసుకున్నారు, సరైన మార్గంలో నడుస్తున్నారు.
కాబట్టి విజయం చాలా దగ్గరగా ఉంది.